హాయ్ అండి అందరికి. ఇప్పుడైతే మనం ఆర్జీయుకేటి బయాలజీ జూనియర్ లెక్చరర్ సిలబస్ అయితే చూద్దాం. మొదటగా ఎవరైతే ఆర్జీయుకేటి అదే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆర్జీయుకేటి ఇందులో బయాలజీ జూనియర్ లెక్చరర్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఒకసారి అయితే మనం సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. ఆర్జీయుకేటి బయాలజీ సిలబస్ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకు లివింగ్ వరల్డ్ ద లివింగ్ వరల్డ్. మోస్ట్ ఆఫ్ ద సిలబస్ ఎన్సిఆర్టీ రిలేటెడ్ గా అయితే ఇచ్చారు. ద లివింగ్ వరల్డ్ లో మనం బయోడైవర్సిటీ అంటే డైవర్సిటీ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. బయోడైవర్సిటీ చదువుతాం. నీడ్ ఫర్ క్లాసిఫికేషన్. Why should we classify the organisms into groups? It may be plants or it may be animals. Why should we classify? That we will see. That is the need for classification. దీంతో పాటు త్రీ డొమైన్స్ ఆఫ్ లైఫ్ గురించి చదువుతాం. టాక్సానమీ, సిస్టమాటిక్స్. Classification of organisms into the different categories only called as taxonomy. Each group of taxonomy is called taxon. Systematics. If you study the classification and evolutionary history, that is systematics. Taxonomy చదువుతాం, systematics చదువుతాం. Concept of species and taxonomical hierarchy. Concept of species కాన్సెప్ట్ గురించి చదువుతాం. లైక్ బయలాజికల్ యూనిట్, ఎవల్యూషనరీ యూనిట్ అవన్నీ ఇక్కడ చూస్తాం. Taxonomical hierarchy. If you see the taxonomy, they contain 7 categories or 7 taxons that we will see in the taxonomical hierarchy, like species, genus, family, order, class అవన్నీ ఇక్కడైతే చదువుతాం. తర్వాత వచ్చేసి binomial nomenclature. Carolus Linnaeus is the scientist who proposed the binomial nomenclature. It will give information about how to provide scientific names to the living organisms. That is about the living world. లివింగ్ వరల్డ్ తర్వాత మనము బయాలజికల్ క్లాసిఫికేషన్ అయితే చదవాల్సి ఉంటుంది. ఇన్ బయాలజికల్ క్లాసిఫికేషన్ లో ఫస్ట్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చదవండి. 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. యాక్చువల్లీ all living organisms divided into 5 kingdoms that are Monera, Protista, Fungi, Plantae, Animalia. These 5 kingdoms we will see in the 5 kingdom classification. After that, each kingdom separately we need to see. Monera, all prokaryotic unicellular organisms classified under Monera. Protista, all eukaryotic unicellular organisms classified under Protista. Fungi, heterotrophic multicellular. And apart from that, here we have to see the lichens. Lichens means if fungus and plants combine together, that is called lichens. We will see the viruses and viroids. Viroids means only nucleic acid without protein. Virus contain both protein and nucleic acid. That is the biological classification. తర్వాత మనం ఒక్కొక్క టాపిక్ సపరేట్ గా చూద్దాం. మీరు అయితే కామెంట్ చేయండి నేను ఏ టాపిక్ తో స్టార్ట్ చేయాలో, లేదా ఫస్ట్ టాపిక్ నుంచే కావాలంటే మీ ఇష్టం. ఫస్ట్ టాపిక్ నుంచే మీకు స్టార్ట్ చేస్తాను. ఫ్రీ క్లాసెస్ అనేవి యూట్యూబ్ లో పెడతాను, మీరు చూడొచ్చు. ప్లాంట్ కింగ్డమ్ లో విల్ సీ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్. Actually, if you see the plants, we can classify plants into 5 groups: algae, bryophyta, pteridophyta, gymnosperms, angiosperms. ఇవి వచ్చేసి ప్లాంట్ గ్రూప్స్. ఆ గ్రూప్స్ అన్నిటిని మనం ఒక్కొక్కటిగా స్టడీ చేయాలి. ఆ తర్వాత అయితే యానిమల్ కింగ్డమ్.
యానిమల్ కింగ్డమ్ లో ఫస్ట్ విల్ సీ ద salient features of classification of animals. There is basic details of classification and we will see about non-chordates. మీరు అకశేరుకాలు సకశేరుకాలు అని వినే ఉంటారు. అకశేరుకాలు అని అవి వచ్చేసి నాన్ కార్డెట్స్. వేటికైతే మనకు నోటోకార్డ్ వెన్నెముక లేని జీవులను అకశేరుకాలు అంటారు, అవే నాన్ కార్డెట్స్. ఆ నాన్ కార్డెట్స్ అనేవి డిఫరెంట్ ఫైలమ్స్ గా డివైడ్ అయి ఉంటాయి. అనెలిడా, ఫస్ట్ కొరిఫెరా, సిలెంటిరేటా, టీనోఫోరా, ప్లాటీహెల్మింథిస్, ఆస్కిహెల్మింథిస్, అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకైనోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటా. అలా ఆ అకశేరుకాలు మొత్తం చూడాలి, అదే నాన్ కార్డేట్స్. తర్వాత కార్డేట్స్ సకశేరుకాలు, మనం కూడా కార్డేట్సే, క్లాస్ లెవెల్ వరకు చూడాలి. ఎగ్జాంపుల్ సకశేరుకాలు, అదే కార్డేట్స్ లో మనకు డిఫరెంట్ క్లాసెస్ అయితే ఉంటాయి. అవే యాంఫీబియా, రెప్టీలియా, ఏవ్స్, మ్యామేల్స్. ఇలా సపరేట్ గా అన్ని చూద్దాం. మీరైతే కామెంట్స్ చేయండి ఫస్ట్ నుంచి కావాలా ఎలా అని చెప్పేసి. మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇక్కడ మార్ఫాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫీచర్స్. ఎక్స్టర్నల్, ఇఫ్ యూ స్టడీ అబౌట్ ఎక్స్టర్నల్ ఫీచర్స్, దట్ ఈస్ కాల్డ్ మార్ఫాలజీ. ఇన్ మార్ఫాలజీ విల్ స్టడీ అబౌట్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్. హియర్ ప్లాంట్స్ లైక్ విల్ సీ ద రూట్, విల్ సీ ద స్టెమ్. ఇక్కడ చూడొచ్చు మీరు, రూట్ గురించి చూడాలి, స్టెమ్. ఏవైతే మనం బయట నుంచి చూడగలమో వాటిని మార్ఫాలజీ అని అంటాము. అవే రూట్, స్టెమ్, ఇన్ఫ్లోరసెన్స్, ఫ్లవర్, ఫ్రూట్, సీడ్, అవన్నీ మనం మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్ లో చూద్దాం. దాంతోపాటు ప్లాంట్ ఫ్యామిలీ అయిన సొలనేసిని కూడా చూడాల్సి వస్తుంది. తర్వాత అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గన్స్. స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఈజ్ కాల్డ్ అనాటమీ. అంటే మనం లోపల, బాడీ లోపల, ప్లాంట్స్ అయితే ప్లాంట్స్, యానిమల్స్ అయితే యానిమల్స్, బాడీ లోపల ఉన్న ఆర్గాన్ సిస్టమ్స్ స్ట్రక్చర్ ఫంక్షన్ ని స్టడీ చేస్తే దాన్ని అనాటమీ అంటాము. ఇక్కడ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో మనము డైకాట్స్, మోనోకాట్స్ రెండు చూడాలి, దాని లోపల ప్లాంట్ లోపల ఏముంటాయని. ఆ తర్వాత అయితే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ యానిమల్స్ లో వచ్చేసి మార్ఫాలజీ, ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ యానిమల్స్, అనాటమీ, ఇంటర్నల్ ఫీచర్స్ ఆఫ్ యానిమల్స్, functions of different systems like digestive system, circulatory system, respiratory system, nervous system, reproductive system of frog. Okay, if you see the frog గురించి కూడా నేను సెపరేట్ వీడియోస్ అయితే పెడతాను. ఇది ఫ్రాగ్. మనము స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ లో మెయిన్లీ ఫ్రాగ్ డైజెస్టివ్ సిస్టమ్, ఫ్రాగ్ సర్క్యులేటరీ సిస్టమ్, ఫ్రాగ్ రీప్రొడక్టివ్ సిస్టమ్, అలా అన్ని సిస్టమ్స్ అయితే చూద్దాం. Example, if you see the frog body is divided into two parts: head, trunk. No tail, no neck. హెడ్ ఉంటుంది, ట్రంక్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు బాడీ మీద చూస్తే కింది వైపు వచ్చేసి మనకు పేల్ ఎల్లో కలర్ ఉంటుంది. ఎల్లో కలర్ స్లైట్ గా పసుపచ్చ రంగులో అయితే ఉంటుంది. ఆలివ్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ లో అయితే, ఆలివ్ గ్రీన్ కలర్ లో అయితే ఉంటుంది పైన వైపు. ఫ్రాగ్ అనేది వాటర్ తాగదు, కేవలం వాటర్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది స్కిన్ ద్వారా. ఫ్రాగ్ అనేది మనకు రెస్పిరేషన్ ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ అయితే చూపిస్తుంది ఫ్రాగ్. అవన్నీ మనం స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ యానిమల్స్ లో అయితే చూద్దాం. ఆ తర్వాత వచ్చేసి సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్. సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ లో మనము సెల్ అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. ఇఫ్ యూ సీ ద organisms, it may be animals or it may be plants, cells combine together and form tissue. Group of cells ని ఏమంటామంటే టిష్యూ అంటాము. ఆ తర్వాత టిష్యూస్ అన్ని కలిసి మనకు ఆర్గాన్ అనేది ఫామ్ అవుతుంది. లైక్ హార్ట్ ఆర్గాన్స్ అన్ని కలిసి మనకు ఆర్గాన్ సిస్టమ్స్ అయితే ఫామ్ అవుతాయి. అవన్నీ మనము సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్ లో అయితే చదువుతాం. అలాగే సెల్ ని ఫస్ట్ కనుగొంది రాబర్ట్ హుక్. ఫస్ట్ లివింగ్ సెల్ ని కనుగొన్నది యాంటనీ వాన్ లివెన్హాక్.
ఫస్ట్ తర్వాత న్యూక్లియస్ ని కనుగొనింది రాబర్ట్ బ్రౌన్. ఫస్ట్ బ్యాక్టీరియాని కనుక్కున్నది యాంటనీ వాన్ లివెన్ హాక్. సెల్ థియరీని ప్రపోజ్ చేసింది స్వీడెన్ ష్వాన్ విర్చో. అలా డిఫరెంట్ సైంటిస్ట్ ఆ సెల్ తర్వాత సెల్ లోపల మైటోకాండ్రియా ఉంటాయి, సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది. ఆ మొత్తం మనం సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్ లో అయితే చదువుతాం. నెక్స్ట్ వచ్చేసి బయో మాలిక్యూల్స్. యాక్చువల్లీ బయోమాలిక్యూల్స్ అంటే ఈ సెల్ కూడా, ఇందాక సెల్ అని చెప్పాను కదా, ఈ సెల్ లో మనకు సెల్ ఆర్గనైల్స్ ఉంటాయి. చిన్న వస్తువులు, చిన్నవి సెల్ లోపల ఉన్న చిన్న పార్ట్స్ ఏమంటామంటే ఆర్గనైల్స్ అంటాము. ఈ ఆర్గనైల్స్ అనేవి మనకి బయోమాలిక్యూల్స్ తో తయారై ఉంటాయి. ఓకే, కాబట్టి ఇది వచ్చేసి బయోమాలిక్యూల్స్ అన్ని కలిపి ఆర్గనైల్స్ అవుతాయి, ఆర్గనైల్స్ అన్ని కలిపి సెల్ అవుతుంది, సెల్ అన్ని కలిపి టిష్యూ అవుతుంది. అలా బయోమాలిక్యూల్స్ లో మనము కార్బోహైడ్రేట్స్ చూస్తాం, ప్రోటీన్స్ చూస్తాం, మనం తినే ఫుడ్ లో కూడా బయోమాలిక్యూల్స్ ఉంటాయి. ఫ్యాట్స్ చూస్తాం, తర్వాత న్యూక్లిక్ యాసిడ్స్ చూస్తాం. న్యూక్లిక్ యాసిడ్స్ అంటే డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. దాంతో పాటు ఎంజైమ్స్ ని కూడా చూస్తాం. ఆ తర్వాత సెల్ సైకిల్, సెల్ డివిజన్. యాక్చువల్ గా సెల్ సైకిల్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి మైటాసిస్, రెండవది వచ్చేసి మియాసిస్. నార్మల్ సెల్స్, బాడీ సెల్స్ లో మనకు మైటాసిస్ జరుగుతుంది. ఇందులో ఒక సెల్ అనేది 2 సెల్స్ ని ఫామ్ చేస్తుంది. అదే జెర్మ్ సెల్స్, గ్యామెట్స్, స్పామ్స్, ఓవమ్స్ ఫామ్ అయ్యేటప్పుడు మాత్రం ఒక సెల్ నుంచి 4 సెల్స్ వస్తాయి. అది మియాసిస్. మైటాసిస్, మియాసిస్, ఆ స్టెప్స్ అన్ని మనం సెల్ సైకిల్, సెల్ డివిజన్ లో అయితే చూస్తాం. నెక్స్ట్ ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్. Actually, higher plants are autotrophs. Plants are autotrophs ఏమంటే అవి వేరే ఆర్గానిజం మీద డిపెండ్ అవ్వు ఫుడ్ కోసం, అవి వాటికి అవే ఫుడ్ ని తయారు చేసుకుంటాయి. ఆ ప్రాసెస్ ని ఏమంటామంటే ఫోటోసింథసిస్ అని అంటాం. ఫోటోసింథసిస్ లో మనకు డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఫోటోసింథసిస్ యాజ్ ఏ మీన్ ఆఫ్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. సైట్ ఆఫ్ ఫోటోసింథసిస్ వచ్చేసి క్లోరోప్లాస్ట్ లో అయితే ఫోటోసింథసిస్ జరుగుతుంది. క్లోరోప్లాస్ట్ అనేది ఒక టైప్ ఆఫ్ సెల్ ఆర్గనెల్. పిగ్మెంట్స్, మెయిన్ పిగ్మెంట్ క్లోరోఫిల్. ఆ పిగ్మెంట్ గురించి అయితే చదువుతాము. తర్వాత ఫోటోకెమికల్ అండ్ బయోసింథటిక్ ఫేజెస్. యాక్చువల్లీ ఫోటోసింథసిస్ లో మనకి ఫేజెస్ ఉంటాయి, ఫోటోకెమికల్ ఫేజ్ అండ్ బయోసింథటిక్ ఫేజ్. అలా అవి చూడాలి. కెల్విన్ సైకిల్, నాన్ కెల్విన్, ఫోటోపాస్ఫారిలేషన్, ఇవన్నీ డిఫరెంట్ స్టెప్స్ అయితే ఉంటాయి. అవన్నీ మనం 1 by 1 చూడాల్సి ఉంటుంది. తర్వాత రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ ఫోటోసింథసిస్ ఒకటే కాదు, రెస్పిరేషన్ కూడా చేస్తాయి. రెస్పిరేషన్ లో మనలో అయితే రెస్పిరేషన్ ఎలా జరుగుతుందో ప్లాంట్ లో కూడా రెస్పిరేషన్ అలానే జరుగుతుంది. రెస్పిరేషన్ లో ప్లాంట్స్ ఏం చేస్తాయంటే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ తో పాటు ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. అది ఎనర్జీ అనేది ఏటీపీ రూపంలో ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యే మెటీరియల్ వచ్చేసి గ్లూకోజ్, అదే ఫుడ్ అవసరం, ఆక్సిజన్ అవసరం, కార్బన్ డైఆక్సైడ్, ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. కొన్ని సార్లు ఆక్సిజన్ లేకున్నా కూడా రెస్పిరేషన్ జరుగుతుంది. దాన్నే మనం అవాయిస్ శ్వాసక్రియ అంటాం. వాయు సహిత శ్వాసక్రియ, అవాయిస్ శ్వాసక్రియ. వాయు సహిత శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ ఇన్వాల్వ్ అయ్యి జరిగే శ్వాసక్రియ. వాయు రహిత అంటే ఆక్సిజన్ లేకుండా జరిగే శ్వాసక్రియ. ఆ రెస్పిరేషన్ ప్లాంట్స్ గురించి ఆ స్టెప్స్, ఒకే స్టెప్ లో అయితే ఏటీపీ ఫామ్ అవ్వదు, డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి, అవన్నీ చదువుతాం. ఇక్కడ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ప్లాంట్ ఎలా గ్రో అవుతుంది, ప్లాంట్ లో ఉన్న హార్మోన్స్ ఏమి, అవన్నీ అయితే చదువుతాం. సీడ్ జెర్మినేషన్, ఫేజెస్ ఆఫ్ ప్లాంట్స్ గ్రోత్ అండ్ ప్లాంట్ గ్రోత్ రేట్. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు జిబ్బరెల్లిన్స్, యాక్సిన్స్, కైనిన్స్, ఇథైలిన్, ఏబిఏ, ఇవన్నీ ప్లాంట్ లో ఉన్న హార్మోన్స్. అవన్నీ మనం ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో అయితే చదువుతాం. నెక్స్ట్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్. బాడీ ఫ్లూయిడ్స్ హయ్యర్ యానిమల్స్ లో బాడీ ఫ్లూయిడ్స్ చూస్తే మనకు 2 ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఒకటి బ్లడ్, రెండోది వచ్చేసి లింఫ్. ఇందులోనే మనం హార్ట్ గురించి చూడాల్సి ఉంటుంది. మనకు ఫిషెస్ లో అయితే 2 చేంబర్స్ ఉంటాయి హార్ట్ లో. అదే ఆంఫిబియన్స్ లో అయితే 3 చేంబర్స్ ఉంటాయి. రెప్టైల్స్ లో కూడా 3 చేంబర్స్ ఉంటాయి. బర్డ్స్ లో 4 చేంబర్స్ ఉంటాయి. మ్యామల్స్ లో 4 చేంబర్స్ ఉంటాయి. అలా హార్ట్ గురించి,
సర్క్యులేషన్ గురించి, ఈసీజీ గురించి, మొత్తం బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ లో అయితే చూస్తాం. ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్. ఈ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్ లో మనము ఎక్స్క్రీటరీ సిస్టమ్ గురించి చూస్తాం. కిడ్నీస్ ఉంటాయి, ఇవే కిడ్నీస్. స్టడీ ఆఫ్ కిడ్నీ ఇస్ కాల్డ్ నెఫ్రాలజీ. ఈ కిడ్నీస్ అనేవి బ్లడ్ ని ఫిల్టర్ చేసి యూరిన్ అనేది ఫామ్ చేస్తాయి. యూరిన్ అనేది యురేటర్స్ ద్వారా, ఇవి యురేటర్స్ ద్వారా యూరినరీ బ్లాడర్ లో అయితే ఎంటర్ అవుతుంది. తర్వాత యూరినరీ బ్లాడర్ లో స్టోర్ అయి యురెత్రా ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అవన్నీ మనము ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్ లో అయితే చూస్తాం. లోకోమోషన్ అండ్ మూమెంట్, ఇక్కడ వచ్చేసి మనం మజిల్ గురించి చూస్తాం. అలాగే లోయర్ ఆర్గానిజమ్స్ లోకోమోషన్ ఎలా ఉంటుంది అని కూడా చూస్తాం. ఎగ్జాంపుల్, ఇక్కడ అమీబాయిడ్ అని ఇచ్చారు కదా. అమీబా ఎలా మూవ్ అవుతుంది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ లోకి? సూడోపోడియా ద్వారా. దాన్నే అమీబాయిడ్ మూమెంట్ అని అంటాం. మూమెంట్ విచ్ అక్కర్స్ బై సూడోపోడియా. మన బాడీలో కూడా వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, అవి సూడోపోడియా ద్వారా మూవ్ అవుతాయి. హెన్స్ మన హ్యూమన్ బాడీలో కూడా అమీబాయిడ్ మూమెంట్ అయితే ఉంటుంది, సీలియరీ మూమెంట్. ఇప్పుడు రెస్పిరేటరీ ట్రాక్ లో చూసినట్టయితే, హ్యూమన్ రెస్పిరేటరీ ట్రాక్ లో చూసినట్టయితే, ఇది రెస్పిరేటరీ ట్రాక్, లంగ్స్. రెస్పిరేటరీ ట్రాక్ లో మనకి సీలియా ఉంటుంది, అది సీలియరీ మూమెంట్. అదే లోయర్ యానిమల్స్ లో చూసినట్లయితే పారామీసియం అని ఒక యానిమల్ ఉంటుంది, దాంట్లో సీలియా ఉంటుంది, ఇది సీలియా. అది మొత్తం చదవాల్సి వస్తుంది. సీలియా, ఫ్లాజెల్లా, మజిల్స్, స్కెలిటల్ మజిల్స్. అండ్ ఇక్కడే మనం స్కెలిటల్ సిస్టమ్, మన బాడీలో స్కెలిటల్ సిస్టమ్ లో 206 బోన్స్ అయితే ఉంటాయి. పెద్ద బోన్ వచ్చేసి ఫీమర్, చిన్న బోన్ వచ్చేసి స్టెపిస్. ఇది బాల్ అండ్ సాకెట్ జాయింట్ వచ్చేసి షోల్డర్ లో ఉంటుంది. మనం నెక్ మూవ్ చేయడానికి కారణం వచ్చేసి పైవోట్ జాయింట్. ఇలా లోకోమోషన్ అండ్ మూమెంట్ లో మనము స్కెలిటల్ సిస్టమ్, మజిల్స్, డిఫరెంట్ టైప్స్ మూమెంట్స్ అయితే చూస్తాం. న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, ఇక్కడ వచ్చేసి మనం నర్వస్ సిస్టమ్ చూస్తాం. బ్రెయిన్ ఎలా ఉంటుంది, నర్వ్ ఎలా ఉంటుంది, నర్వ్ పార్ట్స్ ఏముంటాయి, నర్వ్ ఫంక్షన్ ఏమి, ఇవన్నీ మనము న్యూరల్ కంట్రోల్ కోఆర్డినేషన్ లో అయితే చూస్తాం. కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్, ఇందులో అయితే మనం ఎండోక్రైన్ సిస్టమ్ గురించి చూస్తాం. ఇప్పుడు హ్యూమన్ బాడీలో చూసినట్టయితే చాలా రకాల ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. అంతర్స్రావిక వ్యవస్థ అంటాం తెలుగులో. ఎగ్జాంపుల్, నెక్ రీజియన్ లో చూస్తే మనకు థైరాయిడ్ అనేది ఉంటుంది. చెస్ట్ దగ్గర వచ్చేసి మనకు థైమస్ అనేది ఉంటుంది. మనకు హెడ్ లో వచ్చేసి పీనియల్ అనేది ఉంటుంది. ఇవన్నీ అంతఃస్రావిక గ్రంథులు, ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాము. ఇవన్నీ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాయి. కిడ్నీ పైన వచ్చేసి మనకు అడ్రినల్ గ్లాండ్ అనేది ఉంటుంది, అడ్రినల్ గ్లాండ్. ఇలా అంతఃస్రావిక వ్యవస్థ, అవి స్రవించే హార్మోన్స్ గురించి చూస్తాం. సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఇందులో ఫ్లవర్ ఎలా పనిచేస్తుంది, ఫ్లవర్ లో మేల్ పార్ట్ ఏమి, ఫ్లవర్ లో ఫీమేల్ పార్ట్ ఏమి, ఓకే, పాలినేషన్ ఎలా జరుగుతుంది, ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది, సీడ్ ఎలా ఫామ్ అవుతుంది, అదే రీప్రొడక్షన్ ప్లాంట్ లో ఎలా జరుగుతుందో అది చూస్తాం. నెక్స్ట్ హ్యూమన్ రీప్రొడక్షన్. ఇన్ హ్యూమన్ రీప్రొడక్షన్ లో సేమ్, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ హ్యూమన్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ హ్యూమన్, ఓకే, రీప్రొడక్టివ్ పార్ట్స్, హార్మోన్స్ ఆఫ్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. అలాగే విల్ సీ ద హెల్త్, ఎంటీపీ, రీప్రొడక్టివ్ హెల్త్, ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాము. ఇవన్నీ మనం హ్యూమన్ రీప్రొడక్షన్ లో అయితే చూస్తాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ లో వచ్చేసి మనం ఇది జెనెటిక్స్ చాప్టర్. జెనెటిక్స్, హౌ క్యారెక్టర్స్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్, అండ్ హౌ జెనెటిక్ డిసార్డర్స్ హ్యాపెన్, ఓకే, దట్ ఎవ్రీథింగ్. వాట్ ఆర్ ద డిఫరెంట్ జెనెటిక్ డిసార్డర్స్, క్రోమోజోమల్ ప్రాబ్లం వల్ల వచ్చే డిసీజెస్ ఏమి, జీన్ ప్రాబ్లం వల్ల వచ్చే డిసీజెస్ ఏమి, ఓకే, అవన్నీ మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ లో అయితే చదువుతాం. నెక్స్ట్ వచ్చేసి మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో వచ్చేసి మనం డిఎన్ఏ అండ్ ఇట్స్ ఫంక్షన్, అదే రెప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, అవన్నీ అయితే చదువుతాం. స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. తర్వాత ముఖ్యంగా మనము ఫస్ట్ యాక్చువల్ గా యానిమల్స్ లో ఏమవుతుందంటే, యానిమల్స్ లో అయినా ప్లాంట్స్ లో అయినా ఫస్ట్ డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ నుంచి మనకు ఆర్ఎన్ఏ అనేది వస్తుంది. ఆర్ఎన్ఏ నుంచి మనకు ప్రోటీన్ అయితే వస్తుంది. ఈ కంప్లీట్ ప్రాసెస్ ని మనము ఇక్కడ చదువుతాం. డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ రావడాన్ని
ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ట్రాన్స్క్రిప్షన్. ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ రావడానికి ట్రాన్స్లేషన్ అంటాం. ట్రాన్స్లేషన్. అలా మాలిక్యులర్ బయాలజీ గురించి అయితే చదువుతాం. ఎవల్యూషన్ లో వచ్చేసి మనకు ఫస్ట్ లైఫ్ ఎలా ఫామ్ అయింది, లైఫ్ లో చేంజెస్ ఎలా జరుగుతుంటాయి, డైనోసార్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఓకే, హ్యూమన్ ఎవల్యూషన్ ఎలా జరిగింది, ఇవన్నీ మనం ఎవల్యూషన్ లో అయితే చూస్తాం. హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్, ఇందులో మనం బ్యాక్టీరియల్ డిసార్డర్స్, వైరల్ డిసార్డర్స్, హెల్మింథిక్ డిసార్డర్స్, ప్రోటోజోన్ డిసార్డర్స్, క్యాన్సర్, హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్, హెచ్ఐవి, ఎయిడ్స్, డ్రగ్స్, ఇవన్నీ మనం హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్ లో అయితే చూడాల్సి ఉంటుంది. బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్. బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ లో వచ్చేసి మనం జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి చదవాల్సి వస్తుంది. జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే మనం డిఎన్ఏని యాక్చువల్ గా జెనెటిక్ ఇంజనీరింగ్ లో ఏం చేస్తామంటే డిఎన్ఏ ఏ రెండు ఆర్గానిజం మధ్యలోనైనా మనం డిఎన్ఏ అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు మనిషిలో ఉన్న డిఎన్ఏ తీసుకొని బ్యాక్టీరియాలో ఇన్సర్ట్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మనిషిలో తయారు కావాల్సిన ప్రోటీన్ బ్యాక్టీరియాలో తయారవుతుంది. ఎగ్జాంపుల్ ఇన్సులిన్. కొంతమందికి బాడీలో ఇన్సులిన్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తాం, నార్మల్ ఇన్సులిన్ డిఎన్ఏని తీసుకొని ఈకోలై బ్యాక్టీరియాలో ఇన్సర్ట్ చేస్తే ఈకోలై బ్యాక్టీరియా మనకి ఇన్సులిన్ అనేది ఇస్తుంది. ఇది వచ్చేసి బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్. తర్వాత బయోటెక్నాలజీ అప్లికేషన్స్, యూజెస్ ఆఫ్ దట్ బయోటెక్నాలజీ. నెక్స్ట్ ఎకాలజీ చాప్టర్స్ అయితే చూడాల్సి వస్తుంది. ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్. ఈ ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్ లో ఆర్గానిజమ్స్ ఎన్విరాన్మెంట్ మధ్య రిలేషన్ ని చూస్తాం. తర్వాత ఒక ఆర్గానిజం ఇంకొక ఆర్గానిజమ్స్ తో ఎలా ఇంటరాక్ట్ అవుతుందో చూస్తాం. అవి పాపులేషన్ ఇంటరాక్షన్ అంటాము. మ్యూచువలిజం, కాంపిటీషన్, ప్రిడేషన్, పారాసైటిజం, కమెన్సలిజం, అమెన్సలిజం, బర్త్ రేటు, డెత్ రేటు, ఇవన్నీ ఆర్గానిజం పాపులేషన్ లో అయితే చూస్తాం. ఎకో సిస్టమ్. యాక్చువల్లీ మనం యానిమల్ అని చెప్పుకున్నాం కదా, యానిమల్స్ కమెంట్ టుగెదర్ అండ్ ఫార్మ్ పాపులేషన్. ఆర్గానిజం పాపులేషన్, ఆర్గానిజం పాపులేషన్ అయితే చూస్తాం. పాపులేషన్స్ అన్ని కలిపి దాంతో పాటు కమ్యూనిటీ ఫామ్ అవుతాయి. డిఫరెంట్ కమ్యూనిటీస్ అన్ని కలిపి ఎకో సిస్టమ్ అయితే ఫామ్ అవుతుంది. ఆ ఎకో సిస్టమ్ ని మనము ఇక్కడ చూస్తాం. ఎకో సిస్టమ్ లో లివింగ్ ఉంటుంది, నాన్ లివింగ్ కూడా ఉంటుంది. ఫైనల్ గా మనం బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ అయితే చూడాల్సి ఉంటుంది. బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటే వాట్ ఈస్ ద బయోడైవర్సిటీ? Biodiversity means diversity in living organisms which are affecting the biodiversity. How human playing role in the destruction of biodiversity. How to save the biodiversity. What is the red data book? What is national park? How many national parks are there? What are biosphere reserves? What are the wildlife sanctuaries? ఇలా మొత్తం బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ గురించి అయితే చదవాల్సి ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్, ఇది మీ బయాలజీ సిలబస్. ఎవరైతే బయాలజీ జూనియర్ లెక్చరర్స్ కి అప్లై చేశారో వాళ్ళైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీకు సపోర్ట్ నేను ఇస్తాను. మీకు ఏ టాపిక్ లో డౌట్ ఉన్నా నేనైతే క్లియర్ చేస్తాను. ప్రతి టాపిక్ కి ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ అయితే చేయండి. అన్ని కామెంట్స్ కు రిప్లై ఇవ్వబడను. 1 కామెంట్ అయినా, 2 కామెంట్ అయినా, 1000 కామెంట్స్ అయినా, ఎన్ని కామెంట్స్ అయినా సరే రిప్లై అయితే కన్ఫర్మ్ ఇస్తాను. ఏ సబ్జెక్ట్ కి సంబంధించిన వీడియో ఆ సబ్జెక్ట్ కింద కామెంట్ చేయగలరు. మీకు తెలుగులో కావాలంటే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా, తెలుగు ఇంగ్లీష్ కావాలంటే తెలుగు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎలా కావాలంటే అలా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. మొత్తం సిలబస్ అయితే కవర్ చేయాలనుకుంటున్నాను వీడియోస్ ద్వారా. రోజు 2-3 వీడియోస్ లేదా కనీసం ఒక వీడియో అయినా రిలీజ్ చేయడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.